దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు మీకందరికీ ఉదయకాల శుభములు. ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ మన జీవితాలను ఆయన హస్తాలకు అప్పగించుకుంటూ ఆయన సన్నిధిలో ప్రణమిల్లుదాము. రండి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఏ అపాయము మా దరి చేరకుండా కాపాడి ఈ నూతన ఉదయాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం. సూర్యోదయ కిరణాల ద్వారా మీ కృపను మరొకసారి మాపై కురిపించినందుకు వందనాలయ్యా. నాయనా, ఈ రోజును మీ పాదముల చెంత ప్రారంభించడం మా భాగ్యమని నమ్ముతున్నాము. మా హృదయాలను మీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాము. మా మాటలను ఆలకించి మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాము ప్రభువా. దేవా, మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా నీవు వెళ్ళినప్పుడు నీ కాలు తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు అని మీరు ఇచ్చిన అభయం మాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రోజంతా మేము వెళ్ళే దారిలో మీ దూతల కాపుదల మాకు అనుగ్రహించండి. మేము అడుగుపెట్టే ప్రతి చోట మీ శాంతి ఉండాలి. మా ఆలోచనలు, మా మాటలు, మా క్రియలు మా నామమునకు మహిమకరంగా ఉండాలని కోరుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని విడిచిపెట్టక మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. ముఖ్యముగా ఈ ఉదయకాల సమయంలో మా కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ప్రేమను, ఐక్యతను పెంపొందించండి. ఏదైనా మనస్పర్ధలు ఉంటే వాటిని తొలగించి మీ సమాధానంతో మా ఇల్లు నింపబడాలి. పిల్లల చదువుల్లో మీ జ్ఞానాన్ని ఇవ్వండి. వారు లోకమాలిన్యము అంటకుండా మీ మార్గములో పెరిగే కృపను అనుగ్రహించండి. ఈవేళ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాము. వారిలో ఉన్న భయాన్ని, ఆందోళనను తొలగించి నిబ్బరమైన మనసును దయచేసి ఎగ్జామ్స్ బాగా రాసి ఉత్తీర్ణులవుట కృపను దయచేయండి. వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని, వివాహము అన్ని విషయంలో ఘనమైనది గనుక, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు గనుక వారికి సరియైన సాటిని, సహకారిని వారికి అనుగ్రహించి వివాహము ఘనంగా జరిగించవలసినదిగా ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. మధురకు, పృథ్వీ, కిరణ్, లిఖిత్, దీప్తి మొదలైన వారికి మంచి సంబంధాలను దయచేయండి. వివాహం అయ్యి ఎవరైతే గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకము చేసుకుని, గర్భఫలము యెహోవా అనుగ్రహించు భాగ్యము, బహుమానము, బిడ్డలు నీవు ఇచ్చే స్వాస్థ్యము, సంతులేని ఇల్లాలను కుమారులు గల తల్లిగా చేస్తానన్నావు. గర్భఫలము పొందుకోకుండా అడ్డగిస్తున్న బలహీనతలను యేసునామములో తొలగించి మంచి గర్భఫలమును దయచేయండి ప్రభువా. గర్భఫలము పొందుకొని గర్భములో పెరుగుతున్న శిశువుకు తల్లి నుంచి అన్ని పోషకాలు లభించి మంచి ఆరోగ్యముతో ఎదిగి నీ రూపంలో జన్మించుటకు కృపనివ్వండి. మంచి సులభతరమైన కానుపును, ప్రసవమును వారికి దయచేసి తల్లి బిడ్డను వైరస్ నుండి కాపాడి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. చదువుకొని ఉద్యోగముల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని, కుటుంబ పోషణ కొరకు ప్రతి ఒక్కరిని ఉద్యోగము ప్రాధాన్యము కనుక వారి ప్రయత్నములను సఫలీకృతము చేసి మంచి ఉద్యోగమును నీ చిత్తములో అనుగ్రహించి ఆర్థిక పరిస్థితుల నుండి విముక్తి కలిగించమని ప్రార్థిస్తున్నాము. ఆర్థిక ఇబ్బందిలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని నీ గుప్పిలి విప్పి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. నానా విధాల అవసరతలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని క్రీస్తు యేసుమయం ఐశ్వర్యములో మీ ప్రతి అక్కరను తీర్చమని ప్రార్థిస్తున్నాము. రైతులను జ్ఞాపకము చేసుకొని వారి పైరులకు ఏ తెగులు తగలకుండా వారి పంటలు సమృద్ధిగా పండులాగున, పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చి వారి చేతి కష్టం వృధా కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడబడులాగున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి, ఈరోజు మేము ఎదుర్కోబోయే సవాళ్లను, ఇబ్బందులను మీకు తెలుసు. మా స్వంత శక్తితో మేము ఏమీ చేయలేము. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము అని మీరు చెప్పిన వాగ్దానాన్ని పట్టుకుంటున్నాము ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారికి మీ గాయపడిన హస్తాలతో తాకి
పక్షవాత రోగిని లేపిన విధముగా స్వస్థతను దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి మార్గాలను తెరవండి. కృంగిపోయిన హృదయాలకు ఆదరణను, ధైర్యాన్ని ప్రసాదించండి. ఈరోజు మా ప్రయాణాల్లో, మా పనుల్లో మీ కృప మా వెంటే ఉండి మమ్మల్ని క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చమని వేడుకుంటున్నాము ప్రభువా. కేవలం మా కోసం మాత్రమే కాదు ప్రభువా, లోకమంతటా ఉన్న మీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము. దేశాన్ని ఏలుతున్న అధికారులకు వివేకాన్ని ఇవ్వండి. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని, గూడు లేని వారికి నీడను దయచేయండి. మీ సువార్త ప్రపంచమంతటా వ్యాపించి అనేక ఆత్మలు రక్షణ పొందాలని కోరుకుంటున్నాము. మా సంఘాలను, సేవకులను మీ ఆత్మతో నింపండి. ఈ దినమంతా మేము చేయి ప్రతి పనిలోనూ మీ నామమునకు అవమానము కలగకుండా సాక్షులుగా జీవించే కృపను దయచేయండి. ప్రభువా, మా లోపాలను, అతిక్రమాలను క్షమించి నిర్మలమైన హృదయంతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ ప్రార్థన అంతా మా విజ్ఞాపనకర్తయు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పుణ్యనామములో వినయముతో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈరోజంతా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.